మంత్రి కొండా సురేఖ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డిల విషయంలో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఏం తేల్చింది? పీసీసీ అధ్యక్షుడు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జీలకు క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నివేదికలో ఏముంది? అధిష్టానం ఎప్పుడు రంగంలోకి దిగుతుంది? లెట్స్ వాచ్. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. మంత్రి కొండా సురేఖ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిలపై క్రమశిక్షణ కమిటీ రూపొందించిన నివేదిక పీసీసీ చీఫ్ కు అందింది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కి నివేదిక అందజేశారు. గత వారం 10 రోజులుగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలు మొత్తం మంత్రి కొండా సురేఖ సీనియర్ నేత చిన్నారెడ్డి చుట్టే తిరిగాయి. కొండా సురేఖ కుమార్తె సుస్మిత సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు, ఎమ్మెల్యే మేఘారెడ్డిపై చిన్నారెడ్డి చేసిన ఆరోపణలపై క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదులందాయి. పార్టీ కూడా వారి వైఖరిని తీవ్రంగా పరిగణించింది. ఈ 2 వివాదాలపై విచారణ జరిపిన క్రమశిక్షణ కమిటీ నివేదికను సిద్ధం చేసి పీసీసీ చీఫ్ కు అందించింది. కొండా సురేఖ కుమార్తె సుస్మిత వ్యాఖ్యలు, ఆ తర్వాత జరిగిన పరిణామాలను నివేదికలో పేర్కొంది క్రమశిక్షణ కమిటీ. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించాలంటూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేసిన డిమాండ్లను కూడా క్రమశిక్షణ కమిటీ పరిగణలోకి తీసుకుంది. సుస్మిత మాటలు పార్టీకి, ప్రభుత్వానికి నష్టం చేకూర్చాయని డిసిప్లినరీ కమిటీ అభిప్రాయపడింది. అందుకే కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించాలని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్కు ఇచ్చిన నివేదికలు సిఫార్సు చేసింది. మరోవైపు సీనియర్ నేత చిన్నారెడ్డి తీరును కూడా క్రమశిక్షణ కమిటీ తప్పుబట్టింది. పార్టీని నష్టపరిచేలా మాట్లాడడం, ఆ తర్వాత క్రమశిక్షణ కమిటీకి ఇచ్చిన వివరణలో కూడా తన వ్యాఖ్యలను సమర్థించుకునేలా ఉన్నాయనేది కమిటీ అభిప్రాయపడింది. దీంతో చిన్నారెడ్డిని కూడా ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ పదవి నుంచి తప్పించాలని కమిటీ ప్రతిపాదన పంపింది. క్రమశిక్షణ తప్పిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందన్నారు చైర్మన్ మల్లు రవి. ఎవరికైతే నోటీసులు ఇచ్చామో వారిపైనే రిపోర్ట్ ఇచ్చామన్నారు ఆయన. క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడే నాయకులకు, పార్టీకి గౌరవం ఉంటుందన్నారు మల్లు రవి. ఏదైతే రిపోర్టు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటిది. క్రమశిక్షణతో ఉంటేనే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కింద క్యాడర్ అందరు కూడా కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గౌరవిస్తారు. ఆ గౌరవించడం ద్వారానే రేపు వచ్చేటటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసే పరిస్థితులు ఉంటాయి. కొండా సురేఖ, చిన్నారెడ్డిల వ్యవహార శైలితో పార్టీకి నష్టం జరిగిందని, నష్ట నివారణకు ఇద్దరిని పదవుల నుంచి తప్పించాలని ప్రతిపాదించింది కాంగ్రెస్ డిసిప్లినరీ కమిటీ. ఆ నివేదికను పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు పంపించారు.